హలో గాయ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరందరూ ఎలా చేసుకున్నారు పండగ? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను డెకరేషన్ ఎలా చేసాము అని. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చూడండి. నేను హైదరాబాద్లోనే చూశాను ఇలా వినాయక చవితికి సెట్స్ వేసి చేస్తారని. మన సైడ్ అయితే నార్మల్గా పందిరి వేసి చేసేస్తారు కదా, ఇక్కడ సెట్లు వేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో పెడుతున్నారు సెట్స్. ఇక్కడ నేను ఒకటి బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ చూశాను ఆఫీస్కి వెళ్ళే రూట్లో. ఇంకా ముందు రోజు ఈవినింగ్ మేము డెకరేషన్ ఐటమ్స్ వినాయకుడిని తీసుకోవడానికని బయటకు వచ్చాము, చూస్తున్నాము అన్నీ. ఇంకా మేము ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము. 21 టైప్ ఆకులన్నీ కలిపి ఒక సెట్లా ఇస్తున్నారు. వినాయక చవితికి పెడతాం కదా. ఇంకా వినాయక చవితి, దసరా వచ్చిందంటే ఇంకా రోడ్స్ అన్నీ ఇలా చాలా కలగా ఉంటాయి కదా. ఇంకా డెకరేట్ చేయడం స్టార్ట్ చేసేసాము. అయితే ఫస్ట్ ఒకలా అనుకున్నాం, మొత్తం క్లాత్కి పెట్టేసి కుట్టేద్దామని చెప్పి. కానీ ఆ కుట్టడం కంటే ప్లాస్టర్స్తో వేయడం చాలా ఈజీ అనిపించింది. ఇంక అందుకనే క్లాత్ విడిగా అన్నీ ప్లాస్టర్గా చేసేసి దాన్ని తీసుకొచ్చి క్లాత్ మీద అటాచ్ చేసాము. మేము డెకరేషన్ అయితే చాలా సింపుల్గానే చేద్దాం అనుకున్నాము. చిన్ని వినాయకుడినే కదా తీసుకొచ్చుకున్నాము. ఇంకా దానికి తగ్గట్టే డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఉన్న ఫెస్టివల్స్ అన్నిట్లో వినాయక చవితి, సంక్రాంతి అంటే చాలా స్పెషల్. వినాయక చవితికి చాలా మెమరీస్ ఉంటాయి. మా ఇంటి పక్కనే వినాయకుడి విగ్రహం పెట్టి మా సందులో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవడం, పూజలు చేయడం, 5 days అట్లా చేసుకొని భోజనాలు కూడా పెట్టించేవాళ్ళం. ఇంకా నైట్ అయితే ఇక్కడ వరకు చేసాము. ఇంకా మార్నింగే లేచి ప్రసాదాలు స్టార్ట్ చేసేసాము. నేను పాలతాలికి లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాను, కానీ అప్పుడు అసలు అంత కుదరలేదు. ఈసారి మంచిగా వచ్చాయి. రెసిపీ అంతా విస్మయ్ ఫుడ్స్లోనే చూస్ చేశాను. ఈసారి బాగా కుదిరింది. పాల తాలికలు, బెల్లం ఉండ్రాళ్ళు చేసుకున్నాము ప్రసాదంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్.